మీకు తెలుసా, ఇంతవరకు ఏ మతం ద్వారా, ఏ కులం ద్వారా, ఏ రాజకీయ పార్టీ ద్వారా, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా, ఏ సేవా సంస్థ ద్వారా ఇంతవరకు దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, సాడిస్టులు, పేకాటగాళ్ళు, మంత్రగాళ్ళు మారినట్టు చరిత్ర లేదు. కానీ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, సాడిస్టులు మారారు, పేకాటగాళ్ళు మారారు. వారు మారడమే కాదు, అనేకుల్ని మార్చగలిగే వారు అయ్యారు. అవే లోకరీతిగా కొందరు మారినా వారు ఎవరిని మార్చలేదు, మళ్ళీ వాళ్ళు లోకంలో కలిసిపోయారు. కానీ గ్రంథాన్ని పట్టుకుని మారిన చాలా మంది అనేకుల్ని మార్చి వెలిగించారు. నరమాంస భక్షకులను కూడా కొత్త జీవితంలోనికి నడిపించిన గ్రంథం ఇది. మతం మార్చడం కాదు దేవుని ఉద్దేశం. దేవుణ్ణి తెలుసుకోండి. క్రైస్తవ్యం అంటే మూడు విషయాలు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకో, ఆయన్ని ప్రాణంగా ప్రేమించు, ఆయనకు నచ్చిందే చేస్తూ బతుకు. ఇదే క్రైస్తవ్యం. ఏమిటది? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకో, ఆయన్ని ప్రాణంగా ప్రేమించు, ఆయనకు నచ్చింది చేస్తూ బ్రతుకు. ఇదే క్రైస్తవ్యం. ఆచారాలు, సాంప్రదాయాలు మార్చడం క్రైస్తవ్యం కాదు. మీరు చెప్పండి, బైబిల్లో ఎక్కడైనా క్రైస్తవుడికి అలాంటి ఆజ్ఞ ఇవ్వబడిందా? లేదు. కాబట్టి ఏ ఆచారాలు మార్చొద్దు, ఏ సాంప్రదాయాలు మార్చొద్దు. మనం అందరినీ గౌరవిద్దాం, లోకాన్ని గౌరవిద్దాం, ప్రేమిద్దాం. అప్పుడే లోకం మనల్ని గౌరవిస్తుంది, క్రీస్తును ప్రేమిస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఏ సాంప్రదాయం భక్తికి విరుద్ధమని భావించకండి. ప్రతి సాంప్రదాయంలో ఉన్న వ్యక్తుల్ని అసలు భక్తిలోనికి నడిపించే వరకు ఓపికతో ఉండండి. మనం తొందరపడి కొన్నిసార్లు